49వ కీర్తన మొదటి వచనం. సర్వజనులారా ఆలకించుడి. రెండవ వచనం. సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోకనివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియొగ్గుడి. మూడవ వచనం. నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. నాలుగవ వచనం. గూఢార్థము గలదానికి నేను చెవియొగ్గెదను, సితారా తీసుకొని నా మరుగు మాట బయలుపరచెదను. ఐదవ వచనం. నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకొనినప్పుడు ఆపత్కాలములలో నేనేల భయపడవలెను. ఆరవ వచనం. తమ ఆస్తియే ప్రాపకమని నమ్మి తమ ధన విస్తారతను బట్టి పొగడుకొను వారికి నేనేలా భయపడవలెను. ఏడవ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. ఎనిమిదవ వచనం. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చెయ్యగలవాడు ఎవడునూ లేడు. 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లుండవలసినదే. 10వ వచనం. జ్ఞానులు చనిపోదురను సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులును పశుప్రాయులును ఏకముగా నశింతురు. 11వ వచనం. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. 12వ వచనం. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. 13వ వచనం. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికిని ఇదే గతి. 14వ వచనం. వారు పాతాళములో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండును. ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు, వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును. 15వ వచనం. దేవుడు నన్ను చేర్చుకొనును, పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. 16వ వచనం. ఒకడు ధన సంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించునప్పుడు భయపడకుము. 17వ వచనం. వాడు చనిపోవునప్పుడు ఏమీయూ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. 18వ వచనం. నీకు నీవే మేలు చేసి కొంటివని మనుష్యులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలమున ఒకడు తనను పొగుడుకొనినను. 19వ వచనం. అతడు తన పితరుల తరమునకు చేరవలెను, వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు. 20వ వచనం. ఘనత నొందియుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు. ఆమెన్.